అందరికీ నమస్కారం. ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నా రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఈరోజుకి 1 సంవత్సరం కాలం పూర్తయింది. అయితే ఈ సంవత్సరం కాలం తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్నాననే తృప్తి, గౌతు కుటుంబం వద్ద పనిచేస్తున్నాననే తృప్తి, అలాగే విలువలు కలిగిన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాననే తృప్తి ఈ సంవత్సర కాలంలో నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను గత పార్టీలో ఉండేటప్పుడు అంటే వైఎస్ఆర్‌సీపీ స్థాపితం నుండి నేను పనిచేశాను. సుమారు 12 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీలో పనిచేశాను. కానీ ఈ పార్టీలో పనిచేస్తున్న తృప్తే వేరేగా ఉంది. ఎందుకంటే పార్టీలో నాయకుడికి, కార్యకర్తకి ఇచ్చిన విలువ అంటే ఆ కుటుంబం తరతరాల నుంచి అంటే సుమారు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది గౌతు కుటుంబం. కార్యకర్తకు గానీ, నాయకుడికి గానీ అంటే గౌతు శ్యామసుందర్ శివాజీ గారు గానీ పెద్దాయన, అలాగే మరి మనందరి ప్రీతమ నేత మరి మన వీసీ గారైతేనేమి, అలాగే నా గౌత కుటుంబం ముద్దుబిడ్డ గౌతు శిరీష మేడం గారు స్థానిక శాసనసభ్యులైతేనేమి, అంటే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్పాలంటే వీసీ గారు కార్యకర్త నాయకుడికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని మంచి భరోసా ఇస్తూ, అసలు ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి అదే రకంగా ఒక కార్యకర్తకు కానీ, నాయకుడికి కానీ నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో మీకు నేను తోడుగా ఉంటానని ఆయనకి ఇచ్చిన భరోసా. అదే రకంగా ఆయన్ని నేను ఈ 1 ఇయర్ అవుతుంది దగ్గరగా చూసి, ఇంతకుముందైతే చూడలేదు. అయితే ఎన్నెన్నో ఆయన మీద అంటే నిందలు వేసేవారు. అది ఈరోజు నేను ఈ సంవత్సరం కాలంలో ఆయన చూసిన తర్వాత అంటే కేవలం అవన్నీ ఒక రాజకీయ నాయకుడు దాన్ని ఉపయోగించుకోవడానికి చేసిన ఆరోపణలే తప్ప ఆయన మనస్తత్వం అనేది చాలా మంచిది. ఆయన పైన వేసే ప్రతి ఆరోపణ కూడా చాలా తప్పుడు ఆరోపణ. ఎందుకంటే ఎన్నెన్నో అంటే గతంలో నేను విన్నాను వీసీ గారి పైన. అయితే ఆయన నేను ఈరోజు ఈ సంవత్సర కాలం దగ్గరుండి చూస్తే అప్పుడు చేసిన ఆరోపణల్ని అసలు నాకే ఏదోలా అనిపిస్తుంది. ఓహో! అంటే రాజకీయం కోసం ఎవరినైనా అంత చులకన చేసేయవచ్చా అని చెప్పేసి. ఒక కార్యకర్తకు కానీ ఏ కష్టం వచ్చిందని చెప్పేసి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే మంచి గుణమున్న వ్యక్తి వీసీ గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు విలువ ఉంటుంది, నాయకుడికి విలువ ఉంటుంది. ప్రతి ఒక్క అంటే చిన్న స్థాయి నాయకుడిని కూడా పెద్ద స్థాయి వరకు కూడా గౌరవించి ప్రతి ఒక్క సమస్యని విని ఆ సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్ళడం. మరి అంత మేడం గారు చాలా సహనంతో ప్రతి ఒక్క సమస్యని వింటూ, ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి కష్టాన్ని వింటూ అంటే ఆ సమస్యని పరిష్కరించడానికి చాలా చక్కనటువంటి ప్రయత్నం అనేది చేస్తుంటారు. మరి నిజంగా మేడం గారుకి నేను అనుకున్న అంతకుముందు చూస్తే చాలా తప్పుడు ఆరోపణలు అనేది చేసేవారు ప్రతిపక్షం వాళ్ళు. అయితే నేను ఈ సంవత్సరం కాలం దగ్గరుండి చూసి అంటే అంటే గౌతు కుటుంబం అంటే ఇంత విశాలమైన మనసు, ఇంత చక్కనైనటువంటి ఆర్గనైజేషను ఉంటుందా? ఇంత చక్కనైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఈరోజు 3 దశాబ్దాలుగా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని అంటే నాకు అనిపించింది. అయితే ఇక ప్రభుత్వం విషయానికి వస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి త్వరలో సంవత్సరం కాబోతుంది. అంటే ఏదైతే అనుకున్న మాట ప్రకారం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో అంటే సూపర్ 6 అయితేనేమి ఇలాంటివి చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకటికొకటిగా చేసే కార్యక్రమం అనేది జరుగుతుంది. అంటే వచ్చిన వెంటనే పింఛన్ అనేది 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. అది పెద్ద కార్యక్రమం.
అంటే 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేయడం అనేది, ఒకేసారి చేయడం అనేది ఇన్ని లక్షల మంది పింఛన్దారులకి అది చాలా చక్కనైన కార్యక్రమం. అయితే గత ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు పెంచేదానికి సుమారు 5 సంవత్సరాలు టైం తీసుకుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల్లో చెప్పింది ఆ భాగంగా ఈరోజు పింఛను 3,000ది ఒకేసారి 4,000 చేసే ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిది. అలాగే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో, అంటే ఇక్కడ మన మంత్రిగా చేసిన మాజీ మంత్రివర్యులు కూటమి ప్రభుత్వంపై, తెలుగుదేశం ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒకటే అడుగుతున్నాను మాజీ మంత్రి గారికి. అవునండి, ఈరోజు వైసీపీలో ఉండి ఒక మంత్రిగా చేసి, ఒక ఎమ్మెల్యేగా చేసి, ఒక మత్స్యకార మంత్రిగా ఉండి, ఒక పాడి పరిశ్రమల మంత్రిగా ఉండి ఈరోజు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతున్నా. జట్టి అన్నారు, అదిగో ఒక కాంకరేసేసి ఆ జట్టీని మధ్యలో విడిచిపెట్టేసే పరిస్థితి. ఏదండి జట్టి? 5 సంవత్సరాలు మనకు జనం అవకాశం ఇచ్చారు. ఈరోజు ఒక మత్స్యకార మంత్రిగా ఆ ఫిషింగ్ జట్టి కొన్ని రోజులు ఎంఎన్ జట్టి అన్నారు, కొన్ని రోజులు మంచినీపేట జట్టి అన్నారు. అంటే మాటలే తప్ప మత్స్యకారులకి ఒక మత్స్యకార మంత్రిగా మీరేం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఈరోజు మీరు మత్స్యకార మంత్రిగా ఉండేటప్పుడు ₹1 డీజిల్ సబ్సిడీ కానీ, లేదంటే సబ్సిడీ పైన వలలు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ ఏమైనా సరే మన నియోజకవర్గంలో మత్స్యకారులు కట్టగలిగారా? ఎంతసేపు మాటలు చెప్పుకొని 5 సంవత్సరాలు కాలయాపన చేశారు తప్ప మత్స్యకార మంత్రిగా మత్స్యకారులకు మీ వల్ల ఎటువంటి న్యాయం జరగలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పాడి పరిశ్రమలో మంత్రిగా కూడా మీరే ఉన్నారు. ఈరోజు పాడి పరిశ్రమ యాదవులు ఉన్నారు మన నియోజకవర్గంలో. అలాంటిది ఒక యాదవులకి కనీసం ఒక ఏదైనా సరే ఆవుల మీద కానీ, లేదంటే మేకల పైన కానీ ఎటువంటి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేసుకోలేకపోయారు. ఈరోజు చూడండి, కూటమి ప్రభుత్వం యాదవుల కోసం, యాదవులనే కాదు ఏ కులాలైనా సరే పశువులు పెంచుకుంటే గోశాలని చాలా చక్కనైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి పంచాయతీలో 1-2 గోశాలలు అనేవి మొత్తం నియోజకవర్గం మొత్తం మీద గోశాలలు అనేది సుందరంగా కట్టించడం అనేది జరుగుతుంది. అంటే అలాగే అప్పుడు మిల్క్ సెంటర్స్ అన్నారు, అమూల్ మిల్క్ సెంటర్ ఒప్పందం అని. ఒక్క చుక్క పాలు అయినా సరే ఎక్కడైనా మిల్క్ సెంటర్లో కొనే పరిస్థితి ఉందా? ఒక్క పాలు ఈరోజు అంటే పాడి పరిశ్రమల పాడి మంత్రిగా, అంటే ఒక అదే పశువుల శాఖ, మత్స్యశాఖ ఇన్నిటికి కూడా మీరు మంత్రిగా ఉన్నారు. ఇలాంటిది ఎక్కడైనా సరే పశువుల పైన సబ్సిడీ కానీ, లేదంటే మేకల పైన సబ్సిడీ కానీ ఏదైనా సరే అందించే కార్యక్రమం, పాలు అధిక ధరకు కొంటామని చెప్పారు. అది కూడా ఈరోజు అంటే కొనలేని పరిస్థితి. ఒక్క చుక్క పాలైనా కొనలేని పరిస్థితి. అదే చెప్తున్నా, ఈరోజు మీరు ఒక 2 శాఖలకు మంత్రిగా ఉండి ఎంతసేపు మాటలు పబ్బం గడుపుకున్నారు తప్ప ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష మేడం గారు ఆధ్వర్యంలో పల్లి పండగ కార్యక్రమం, ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు, ప్రతి గ్రామ పంచాయతీల్లో లక్షల కొద్ది సీసీ రోడ్లు వేసే కార్యక్రమం జరిగింది. ఇంతకుముందు ఆ సీసీ రోడ్లు మీరు ఎన్ని వేశారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుకుంటున్నాను. ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మీరు ఒక్క సీసీ రోడ్డు గ్రామాల్లో వేసే పరిస్థితి నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఈరోజు పల్లి పండుగ కార్యక్రమంలో కిలోమీటర్ల రోడ్డు అనేవి ఈరోజు గౌతు శిరీష మేడం గారి ఆధ్వర్యంలో వేయడం అనేది ప్రతి పంచాయతీలో జరిగింది. చివరికి మీ పంచాయతీలు కూడా మీరు ఒక మంత్రిగా చేసి, ఒక ఎమ్మెల్యేగా చేసి, చివరికి దేవునెళ్తాడకు కూడా ఎంట్రన్స్లో రోడ్డు వేసుకోలేని పరిస్థితి. అంటే ఎంతో ఆశపడి ఒక యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. కానీ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి
ఆ, నిందలు వేయడం తప్ప, అంటే మాటలు చెప్పి అంటే జనాల్ని తప్పుదావ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అంతే తప్ప ఇంతకు ముందు నేనే ఈరోజు పల్లి పండుగ కార్యక్రమంలో భాగంగా అంటే నియోజకవర్గంలో ఉన్న, రాష్ట్రం సంగతి పక్కన పెడితే మండలంలో ఉన్న, వజ్రపుత్ర మండలంలో ఉన్న ఏవేవైతే రోడ్లు అనేవి ఉన్నాయో, మట్టి రోడ్లు కానీ గ్రావెల్ రోడ్లు కానీ, అవన్నీ రోడ్లు కూడా కొన్ని రోడ్లు తారు రోడ్లు గాను, కొన్ని రోడ్లు సీసీ రోడ్లు గాను చేసే కార్యక్రమం ఈ సంవత్సరం కాలంలో భారీ ఎత్తున జరిగింది. ఆ విషయం మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు. మీకు ముఖ్యంగా అంటే ఒక మాట అడగదలుచుకున్నాను. కొండ ఊరు నుండి రెయ్యిపాడుకి వెళ్ళే రోడ్డు ఎన్నోసార్లు మీ ముందుకు వచ్చే సమస్యను తీసుకోగలిగితే రోడ్డు వేసే పరిస్థితి ఈ జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే కొండ ఊరు నుండి తేరపల్లి మీదుగా రెయ్యిపాడు రోడ్డు అనేది అతి సుందరంగా తారు రోడ్డు అనేది వేయడం జరిగింది. అంటే పని చేసే మనస్తత్వం ఉంటే దానికి కాలయాపన అనేది అంటే చేయడం అనేది జరగదు. పని చేయాలనే అంటే సంకల్పం లేకపోతే మనం మాటలు చెప్పుకునే అంటే కాలయాపన చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే కొండ ఊరు నుండి చిన్నమరారిపురం మీదుగా పెద్దమరారిపురం రోడ్డు కూడా స్టార్టింగ్లో అది తెలుగుదేశం ప్రభుత్వము హయాంలో అది ప్రతిపాదన పెట్టుంటే చాలా పెద్ద పండగ వాతావరణంలో నేను అనేది శంకుస్థాపన పెడితే ఆ రోడ్డు అయినా పూర్తయింది. అదే రకంగా వజ్రపుత్ర మండలంకి సంబంధించి ఎన్నో రోడ్లు ఈరోజు పూండి నుండి రామకృష్ణాపురం మీదుగా అమలపాడు మీదుగా రోడ్డు అయితే ఏమి, ఇంకా చాలా రోడ్లు లింక్ రోడ్లు అనేవి ఈరోజు తారు రోడ్లుగా రూపం దాల్చుకుంటున్నాయి. అంటే మీరు ఒక మంత్రిగా ఉండి చేయలేని పని ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక మొదటిసారి శాసనసభ్యురాలిగా గెలిచినటువంటి ఒక మహిళ ఎమ్మెల్యే ఈరోజు ప్రతి సమస్యని, ప్రతి విషయాన్ని అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను కూడా అధినాయకుడి వద్దకు తీసుకొని వెళ్తూ ఈరోజు కార్యక్రమం అనేది ఆవిడ చేస్తున్నారు. అందుకే మనం అభివృద్ధిని సహకరించాలి. లేదు అనుకోనంటే చూస్తూ ఊరుకోవాలి తప్ప ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం మాత్రం చేయకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా జనాలు చూశారు. చూసిన తర్వాత ఈరోజు తీర్పు అనేది ఎలా వచ్చిందో చూశారు. అంటే మనం చేసే అభివృద్ధి మన విజయానికి ఇదవుతుంది. అలాంటిది ఈరోజు నియోజకవర్గంలో 40,000 మెజార్టీ అనేది ఎన్నడూ ఏ నాయకుడు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. 15,000, 10,000 మెజార్టీ ఉండేది తప్ప ఈరోజు మీరు చేసేదానికి, ఈ నియోజకవర్గంలో మీరు చేసే కార్యక్రమాలకి ఒక మంచి కుటుంబం, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక మహిళకు ఈరోజు 40,000 ఓట్లు పైగా మెజార్టీతో పట్టం కట్టారంటే పలాస ప్రజలు మీ పరిపాలనపై ఎంత విసిగెత్తారో ఒకసారి మరి మాజీ మంత్రివర్యులు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మంత్రిగా ఉన్నారో, మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. ఏమంటే గొడవలు, భూ కబ్జాలు, ఇంకా ఏవో జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి అనేది జరగలేదు. బెండి మీదుగా బెండిగేటు నోవలరేవు రోడ్డు, అలాగే డబుల్ రోడ్డు వేస్తామనేసి అన్నారు. ఏదన్నారు, ఈ 5 సంవత్సరాల కాలం గడిపారు. ఆ రోడ్డు అలాగే ఉంది గతకలుపు. ఈరోజు పూండి బెండిగేట్ వరకు రోడ్డు అయితేనేమి, అది కూడా డబుల్ రోడ్డు చేస్తామన్నారు. ఈరోజు పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రతిపాదనలు గౌరవ శాసనసభ్యులు, మరి రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఆ రోడ్లు డబల్ రోడ్లు చేయడం కోసం ప్రతిపాదనలు అనేవి పూర్తి చేసుకొని త్వరలో ఆ రోడ్లు అనేవి వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా నిబద్ధతతో ఏదైతే ఎన్నికల హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలకు మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే కట్టుబడి ఉంది కూడా. మననే మీకు తెలుసు, మత్స్యకార భరోసా అనేది గౌరవ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ బుడగట్లపాలెంలో మరి ప్రారంభించడం జరిగింది. అంటే వేట నిధా సమయంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా అనేది 20,000 రూపాయలు ప్రతి మత్స్యకారులకి, వేటకెళ్ళే మత్స్యకారులకి ఇవ్వడం అనేది జరిగింది. సూపర్ 6 అన్నారు, ఇంకా అమలు చేయట్లేదు, ఇంకా అమలు కావట్లేదు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఏదే హామీలు ఇస్తే
నవరత్నాలు అనేసి అన్నారు. నవరత్నాల్లో ఈ నవరత్నాలు అనేవి 4 పర్యాయాలే ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరగలేదు. అంటే 4 పర్యాయాలు అంటే 1 సంవత్సరం కాలం తీసుకొని ఆ తర్వాత 4 పర్యాయాలు ఏవో ఇష్టం వచ్చినట్టు అర్హతని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఏదో అకౌంట్లోట వేసడం అనేది జరిగింది. ఈరోజు సూపర్ 6 అనేది ప్రతి ఒక్కటి కూడా హామీ నెరవేర్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టమైన సంకల్పంతో ఉంది. కానీ ముందు మీడియా ముందుకు వచ్చేసి సూపర్ 6 ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు. సూపర్ 6లో భాగంగానే పింఛన్ పెంపు అయితేనేమి, మత్స్యకార భరోసాను అయితే రానున్న రోజుల్లో అమ్మక వందనం అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కోసం ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. మన నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మరి మన శాసనసభ్యురాలు గౌతు శిరీష మేడం గారు ప్రతి ఒక్క సమస్యను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అధినాయకత్వంతో మాట్లాడుతున్నారు. అదే రకంగా మనం ఇంతకుముందు మీ పరిపాలనలో కనీసం ఒక కార్పొరేషన్ లోన్ ఇప్పించగలిగారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం రాని వాళ్ళు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టి ఆటోలు అయితేనేమి ఇంకా కొన్ని ఇతర వ్యాపారాల కోసం బీసీ కార్పొరేషన్ లోన్ అనేది ఇప్పించడం గౌరవ శాసనసభ్యులుగా చేస్తున్నారు. కానీ మీ హయాంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఒక్క నిరుద్యోగికి ఒక ఆటో కొనిపించడం కానీ, ఒక చిన్న నిరుద్యోగుడికి ఒక డైరీ ఫామ్ పెట్టించడం కానీ, ఒక నిరుద్యోగుడికి ఏదైనా సరే సబ్సిడీ వచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి మీ వంతు అసలు పూర్తిగా ఏం కృషి చేశారా నేను అడుగుతున్నాను. ఒక మంత్రిగా ఈ నియోజకవర్గానికి మీరు శూన్యమే తప్ప ఈరోజు ఒక మంత్రిగా ఈ నియోజకవర్గానికి ఉండి ఏది చేసే పరిస్థితి లేదు. కాబట్టి మాట్లాడే ముందు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ విధంగా మన మాజీ మంత్రివర్యులకి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో నేను చూసిన మేరకు ఆ గౌతు కుటుంబం అయితేనేమి, వీసీ గారు అయితేనేమి, శిరీష మేడం గారు అయితేనేమి, అంటే కార్యకర్తలకి నాయకులకి ఇచ్చే మర్యాద అంటే నాకు అదే గుర్తొస్తుంది. ఓహో, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం దొరుకుతుందా, గౌతు కుటుంబం అంటే కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ ఎంత గౌరవం ఇస్తుందా, ఏ పని కావాలన్నా సరే, ఎటువంటి పథకం కోసం వెళ్ళినా సరే, ఎటువంటి సమస్య కోసం వెళ్ళినా సరే చాలా చక్కగా వింటూ మీకు నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చే శిరీష మేడం గారు అయితేనేమి, మీరు ప్రతి విషయంలో మీ వెంటే ఉన్నాను, మీ కష్టాల్లో తోడున్నానని చెప్పేసి ఏ రాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా కార్యకర్తల నాయకులు చూస్తున్న వీసీ గారు అయితేనేమి, నిజంగా కుటుంబంతో పనిచేయడం ఈ సంవత్సరం జరిగినలో చాలా ఆనందంగా ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి నేను ఎప్పటికీ ఈ పార్టీకి నమ్ముకొని ఈ పార్టీలోనే నాకు గౌరవం దక్కిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి నాకు ఈ తెలుగుదేశం పార్టీపై నేను ఇప్పటికి కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటూ తెలుగుదేశం పార్టీ కోసం నిత్యము కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.